థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. సో రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు వాళ్ళకి సర్వసాధారణంగా కనిపించే ఒక సమస్య అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో మగవాళ్ళల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. అండ్ కొన్ని కథనాల ప్రకారం మనం చూస్తే, కొన్ని అధ్యయనాల ప్రకారం కనుక మనం చూస్తే ఇది చాలా వాటికి దారితీస్తూ ఉంది. ఇన్ఫెక్షన్స్ అనేది చిన్న విషయం కాదు, చాలా జాగ్రత్త పడాలి అని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ని ఏ విధంగా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా అసలు ఓవర్కమ్ చేయొచ్చు అన్న వాటిపైన మనతో పాటు డాక్టర్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో కూడా మనం వింటూ ఉన్నాము. ఫస్ట్ ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అనే సైన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు మగవాళ్ళు? దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? మీరు అడిగినట్టు మీరు ఎలాగైతే చెప్పారో ఇట్ ఈస్ కామన్ ఇన్ ఉమెన్ అన్నట్టు. మెడికల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ డెఫినెట్లీ ఇన్ ఉమెన్. బట్ ఈ మధ్య డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ మెనీ కేసెస్ ఇన్ మెన్ ఆల్సో. మెడికల్గా చూస్తే ఏజ్ వైజ్ చూస్తే ఫస్ట్ 1 year లోపు అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా అన్నట్టు ఏం లేదు. ఈవెన్ బాయ్స్ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ యూటీఐస్. 1 year తర్వాతే ఈ డిఫరెన్స్ అనే నెంబర్ ఆఫ్ కేసెస్లో ఫీమేల్కి ఎక్కువ ఉంటాయి అన్నట్టు మెడికల్లీ ప్రూవెన్ స్టడీస్ ప్రకారం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ మచ్ షార్టర్. మెన్కి కొంచెం లాంగర్ బికాజ్ మెన్ హ్యావ్ ఎన్ అపెండేజ్, ఎక్స్ట్రా అంగం ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ బ్యాక్టీరియాకి ట్రావెల్ చేయడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ డిస్టెన్స్. సో ఉమెన్కి ఇట్ ఈస్ వెరీ కామన్. రెండో పాయింట్ ఏంటంటే అనాటమికల్లీ ఉమెన్కి ఏనస్ అండ్ యూరిన్ చేసే అపర్చర్ హోల్ దే ఆర్ వెరీ క్లోజ్లీ, అసలు పక్కనే ఉంటాయి. సో డెఫినెట్లీ మన మోషన్లో ఏవైతే బ్యాక్టీరియా ఉంటాయో వెరీ ఈజీ టు ట్రావెల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలామంది తెలియక వెన్ ఎవర్ ఉమెన్ వెన్ దే క్లీనప్ ఆఫ్టర్ యూరిన్ చేసి మోషన్ చేసి క్లీనప్ చేసుకునేటప్పుడు వాళ్ళు తెలియక బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేసుకుంటారు క్లీనింగ్లో. సో డెఫినెట్లీ వెనకలో ఉన్న బ్యాక్టీరియాని మనమే తెచ్చి ముందు వదులుతున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న హైజీనిక్ పాయింట్స్ ఆల్దో వాళ్ళు నీట్గా ఉంటారు, బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ హౌ టు క్లీన్ అనేది తెలియక, సో దీనివల్ల కామన్గా అవుతుంటాయి ఇన్ఫెక్షన్స్. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ ఇండియా, డెవలపింగ్ కంట్రీస్లో అడిక్వేట్గా వాష్రూమ్స్ లేకపోయినందున స్కూల్ కిడ్స్కి వాష్రూమ్ సరిగ్గా లేదు, నీట్గా లేదని చెప్పి వాళ్ళకే వెళ్ళాలనిపించక యూరిన్ ఆపుకోవడము, ఇంటికి పోయేంత వరకు వెయిట్ చేస్తానని చేసుకోవడము. అబ్బాయిలకి ఏముంది, మనకి ట్రెడిషనల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎక్కడ చూసినా రోడ్డు పైన స్టార్ట్ అయిపోతుంది. వచ్చిందనంటే వాష్రూమ్స్ ఉన్నా లేకపోయినా, ఆల్దో చాలా వాష్రూమ్స్ ఉన్నా వాష్రూమ్ కోసం ఎవరు వెయిట్ చేయట్లే, ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ అయిపోతారు. ఆ స్కోప్ డెఫినెట్లీ ఫర్ ద అదర్ సెక్స్ లేదు, ఉమెన్కి లేదు. పాపం దే ఈదర్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ గుడ్ వాష్రూమ్ ఆర్ ఇంటికి వెళ్ళాలి. సో యూరిన్ రిటెన్షన్ చేసినందుకు, అంతసేపు ఆపుకున్నందుకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హయ్యర్ పర్సంటేజ్ దానివల్లే ఉన్నాయి. ఇంకో పర్సంటేజ్ కాన్స్టిపేషన్ కూడా, మోషన్ సరిగ్గా రాని వాళ్ళకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ అవుతుంది. ఈ మధ్య కాలంలో టీనేజ్ బాయ్స్లో, అడోలసెంట్స్లో, అబ్బాయిల్లో కూడా డెఫినెట్లీ చాలా పెరిగింది యూరిన్ ఇన్ఫెక్షన్. మెయిన్ రీజన్ కుడ్ బి అన్హెల్దీ సెక్స్ ప్రాక్టీసెస్. ఇప్పుడు డెఫినెట్లీ సెక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాని తర్వాత ఓకే నౌ ఈ సెక్స్ అనేది అయిపోయింది, వాట్ నౌ, హౌ టు క్లీన్ అప్ అనేది ఎవరికి తెలియదు. యాజ్ సూన్ యాజ్ దే ఆర్ డన్, అయిపోయిందిలే, దే విల్ గో అబౌట్ దర్ వర్క్. బట్ మెడికల్గా చేయాల్సింది ఏంటంటే యాజ్ సూన్ యాజ్ దే ఆర్ డన్, వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు యూరినేట్ లేటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో దట్ ఏదన్నా సెమెన్ అన్న ఏదన్నా వాట్ ఎవర్ ఫ్లూయిడ్ ఉన్న రెమినెంట్ ఫ్లూయిడ్ను కూడా వాళ్ళు దే హ్యావ్ టు పుష్ ఇట్ అవుట్. యూరిన్ చేసేస్తే అయిపోతుంది అండ్ దే హ్యావ్ టు క్లీన్ దర్ ఆర్గాన్స్. ఇది ఎవరు చేస్తున్నారండి? నో వన్ డస్. ఏదో మెడికల్గా మేము తెలిసిన వాళ్ళం మేము చేసుకుంటామే కానీ ఇన్ జనరల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ జస్ట్ నాట్ ఫాలోయింగ్ ఇట్. మేబీ దే ఆర్ టూ లేజీ, లేకపోతే వాళ్ళు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్.
సో దీనివల్ల వీఆర్ సీయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, లైక్ ఐ సెడ్, అన్హెల్తీ సెక్షువల్ ప్రాక్టీసెస్ అని. అంటే ఇప్పుడు బాయ్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఎస్ ఇప్పుడు ఎల్జిబిటికి కమ్యూనిటీ వల్ల చాయిసెస్ వేరే వేరే ఉన్నాయి. దే ఆర్ చూసింగ్ టు హ్యావ్ సెక్స్ విత్ సేమ్ సెక్స్, లేకపోతే డిఫరెంట్లీ ఐడెంటిఫైయింగ్ పర్సన్, అన్హెల్దీ ప్రాక్టీసెస్. సో దానివల్ల కూడా డెఫినెట్లీ దే ఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇదొకటి. దీంతో కాకుండా ఎప్పటి నుంచో వస్తున్న ప్రాబ్లమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి అలా స్ప్రెడ్ చేయడము, తనకి ఉండడము, వాళ్ళకు ఉండి వాళ్ళకే తెలియదు వాళ్ళకి ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారని తెలియక, బేసిక్ కాండమ్ యూజ్ చేయక, సేఫ్ ప్రాక్టీసెస్ యూజ్ చేయక చేసే పనులు ఇవన్నీ. ఈ మధ్యకాలంలో మనకి రీసెంట్గా పూనం పాండే ఫేమస్ అయింది ఫర్ హ్యూమన్ పాపులోమా వైరస్. చనిపోయానని చెప్పి చేసి హంగామా చేసింది. షీ డెడ్ ఫర్ అ బెటర్ అవేర్నెస్ ఆఫ్ పీపుల్. హౌ షీ డెడ్ ఇస్ అ డిఫరెంట్ రీజన్, బట్ తను చేసింది ఏంటంటే టు రేజ్ అవేర్నెస్ అగైన్స్ట్ యూట్రైన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్. అవును. సో బేసిక్గా 40+ ఉన్న లేడీస్లో హయ్యెస్ట్ క్యాన్సర్ రేట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్తోనే చాలామంది లేడీస్ చనిపోతున్నారు. వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఒకటే ఒక రీజన్, హ్యూమన్ పాపులోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఆ హ్యూమన్ పాపులోమా వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లమే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ మగవాళ్ళు అయితే రాదు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ సర్విక్స్. ఉండాలంటే ఆడవాళ్ళకే రావాలి. బట్ స్ప్రెడ్ ఎవరితో అవుతుంది? డెఫినెట్లీ మెన్ ఆర్ స్ప్రెడ్డింగ్ ఇట్. ఫర్ సపోజ్ ఒక లేడీకి హ్యూమన్ పాపులోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది. హ్యూమన్ పాపులోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఏ సిమ్టమ్స్తో ఏం బయటపడదు, దాన్ని ఐడెంటిఫై చేయలేమా? కష్టము. అది ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు వాస్తవానికి. మేబీ వాట్స్ ఉండొచ్చు, చిన్న చిన్న స్వెల్లింగ్స్ ఉండొచ్చు, బట్ నాట్ ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్. సో వాటితో ఏమవుతుంది, షీ విల్ గివ్ ఇట్ టు హర్ పార్ట్నర్. ఇప్పుడు దట్ పార్ట్నర్ మేబీ హీఈస్ గోయింగ్ అండ్ మీటింగ్ విత్ అనదర్ పార్ట్నర్, ఇటు నుంచి అటు స్ప్రెడ్ చేసేస్తాడు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ 40 years లోపు కామన్గా రాదు కూడా. రావాలంటే 40 years దాటిన ఏజ్, ఆల్మోస్ట్ ఇంకా 50s, 60s వచ్చే క్యాన్సర్ ఇది. సో ఇప్పుడైనా ఇన్ఫెక్షన్ మనకి ఎలాగో ఐడెంటిఫై కాదు, అవును. అయ్యేది 40-50 years తర్వాత. సో అప్పుడు అయ్యే ప్రాబ్లము మనకి ఇప్పుడు అవుతుందా లేదా తెలియదు. అందుకే అనేది స్టికింగ్ టు సేమ్ పార్ట్నర్, హ్యావింగ్ హెల్దీ ప్రాక్టీసెస్. సో వీ కెనాట్ డిసైడ్ కి నువ్వు యూ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్. డెఫినెట్లీ ఎథికల్లీ రాంగే, బట్ ఇట్ ఈస్ దేర్ చాయిస్. బట్ వాళ్ళు చేసే థింగ్స్ ఫర్ దేర్ ఓన్ హ్యాపీనెస్ వల్ల అయ్యే ప్రాబ్లమ్స్ చాలా మల్టిట్యూడ్లో ఉన్నాయి కదా. హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అదర్స్, అది కూడా ఆలోచించాలి. మేబీ దీస్ యాక్ట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్, బట్ చదువుకున్న వాళ్ళు ఇంకా ఇన్నోసెన్స్ అని చెప్పడానికి ఉండదు. ఏదో ఒక పాయింట్లో డెఫినెట్గా వాళ్ళకి తెలుసు దట్ దిస్ ఇస్ నాట్ రైట్, ఎస్. దీన్ని ఎలా చెయ్యాలి, హౌ ఎవర్ దే ఆర్ ఇంటెలిజింగ్, దీనికి ఒక సేఫ్ మెథడ్ ఉన్నది అని తెలుసు. ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న ఇంటర్నెట్ ఫెసిలిటీ వల్ల ఎవరికి ఏం తెలియదు, ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్. సో ఓకే, ఇఫ్ దే ఆర్ ఇంటెలిజింగ్ ఇన్ ప్రాక్టీసెస్ దట్ దే వుడ్, వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అని అంటే దెర్ ఆర్ సేఫ్ మెథడ్స్ టు డూ ఇట్. దాన్ని ఎలా చేయాలి, హెల్త్ పాడవకుండా ఎలా చేయాలి. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, హ్యూమన్ పాపులోమా వైరస్కి వ్యాక్సిన్ ఉంది. అందరూ పేరెంట్స్కి, మేము హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకంతా అదే చెప్తాం, యాజ్ సూన్ యాజ్ యువర్ చిల్డ్రన్ హిట్ 10 years. ఇంతకుముందు అబ్బాయిలకి వ్యాక్సిన్ వేసేవాళ్ళు కాదు, ప్రోటోకాల్లో ఉండేది కాదు. ఇప్పుడు వీఆర్ మేకింగ్ షూర్ అబ్బాయిలకు కూడా వేసేస్తాము, సో దట్ దే విల్ నాట్ పాస్ ఇట్ ఆన్ టు దేర్ పార్ట్నర్స్. వాళ్ళు స్ప్రెడ్ చేయకూడదని. వాళ్ళు వ్యాక్సినేట్ అయిపోయి వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకపోతే, వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ పార్ట్నర్ ఇన్ఫెక్ట్ అయి ఉంది, వాళ్ళ పార్ట్నర్ తనకిచ్చింది, తనకు ఆల్రెడీ ఇమ్యునైజ్డ్ కాబట్టి వాడు ఇన్ఫెక్ట్ అవ్వడు, వాడు మళ్ళీ రేపొద్దున వేరే పార్ట్నర్ కూడా ఇవ్వడానికి ఉండదు. సో ఇంతకుముందు ఓన్లీ అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు నౌ వీఆర్ మేకింగ్ షూర్ అబ్బాయిలకు కూడా వేసేయాలి. సో ఇలాంటి చాలా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంతకుముందు ఉండేది కాదు హెచ్పివి వ్యాక్సిన్, ఇప్పుడు ఉంది. లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ యాక్చువల్లీ డైయింగ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది టు ప్రివెంట్ ఇట్, అంటే వై నాట్, ఎందుకు యూజ్ చేయకూడదు? సో దట్ ఈస్ వాట్ తను పూనం పాండే చేయాల్సిన, తను అది చేద్దాం అనుకోయింది.
బట్ డెఫినెట్లీ వాట్ ఎవర్ వే షీ హాస్ చోజన్ క్వశ్చనబులే. ఇలా అంత అవేర్నెస్, ఇంత ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్ ఉన్నాక వై ఆర్ పీపుల్ స్టిల్ డూయింగ్ అనేది ఇది లేజీ బిహేవియరా, లేకపోతే తప్పు చేసే ఆనందం పొందడమా పొందడమా అనేది అనేది ఇంకా వాళ్ళ మీదే వదిలేయడమే ఎస్ అంతే అంతే డెఫినెట్గా. అంతే. బట్ మీరు అన్నట్టుగానే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మగవాళ్ళలో ఈ మధ్య కాలంలో కేసెస్ చాలా ఎక్కువగా చూస్తారు. డెఫినెట్లీ బట్ వాళ్ళకి అంటే ఆ సిమ్టమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఇది ఇన్ఫెక్షన్, ఇది మనం కనుక డిలే చేస్తే, మీరు ఇందాక అన్నారు కిడ్నీసే పోతాయి అని చెప్తూ ఉన్నారు, అలా ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అడుగుతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళు? సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా క్రిటికల్ టు ఐడెంటిఫై. అర్లీగా పట్టుకోవడం చాలా కష్టం. సో ఒక వెరీ కామన్ ఎంటిటీ ఉంది, దాన్ని ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అంటారు. బ్యాక్టీరియూరియా అంటే యూరిన్లో బ్యాక్టీరియా. ఏసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా బ్యాక్టీరియా వెళ్తుంటుంది యూరిన్లో. సో ఇనీషియల్గా ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్ సపోజ్ 1 yearలో ఉన్న పిల్లల్లో యూరిన్ శాంపుల్ పట్టుకొని టెస్ట్ చేయడం చాలా కష్టం. కష్టం. సో స్పెషల్లీ ఫీమేల్ చైల్డ్ అయితే ఇంకా కష్టము. యూరిన్ కలెక్షన్ అనేది చాలా కష్టము. చాలా నుంచి ఫీవర్తో వచ్చాడు అనుకోండి బాబు, ఫస్ట్ ఇనిషియల్లీ చేయాల్సిన టెస్ట్లన్నీ చేస్తాము. చేశాక ఏం అర్థం అవ్వకపోతే లాస్ట్లో వాట్ వీ డూ ఇస్ ఒక అజంప్షన్, మేబీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కన్ఫర్మేటరీ ఏం కాదు, ఒక అజంప్షన్తో ట్రీట్ చేస్తాం. బికాజ్ అన్నీ నార్మలే వస్తున్నాయి. ఎందుకు అజంప్షన్తో ట్రీట్ చేయాల్సి వస్తుందనంటే యూరిన్ ఇన్ఫెక్షన్ని పట్టుకోవడానికి అంత ఈజీ కాదు. ఇవి యూరిన్ శాంపుల్ చేసిన తర్వాత యూరిన్ శాంపుల్ని నమ్మడానికే పెద్ద ప్రాబ్లం. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాన్ని సిమ్టమ్స్తో రిలేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు సిమ్టమ్స్ ఏమీ ఉండవు, బట్ రిపోర్ట్ చూస్తే రిపోర్ట్లో ఫుల్ బ్యాక్టీరియా ఉంది, పస్సెల్స్ ఉన్నాయి అని ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం ఎట్లా అంటే కలెక్షన్ ప్రాబ్లం. యూరిన్ కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు సరిగ్గా కలెక్ట్ చేయకపోవచ్చు, బాటిల్ కంటామినేట్ అయి ఉండొచ్చు, వాళ్ళు కలెక్ట్ చేసిన ఏరియా కంటామినేటెడ్ ఏరియా అయి ఉండొచ్చు. ఫర్ ఉమెన్ శాంపుల్ కలెక్షన్ కొంచెం ట్రిక్కీ. డెఫినెట్లీ తన స్కిన్ ప్యాథోజన్స్ అయి ఉండొచ్చు, స్కిన్ పైన ఉన్న ప్యాథోజన్స్ శాంపుల్లో చూపిస్తుండొచ్చు. సో ఈ సియుఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అనేది వెరీ ట్రిక్కీ టు సీ. ఐడియల్గా ఏం చేస్తాము, పిల్లల్లో ఈజీగా చేసేయచ్చు. సూప్రాప్యూబిక్ ఆస్పిరేషన్ అని అంటారు. ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ బ్లాడర్ ఎక్కడుందో పొట్టపైన పాల్పేట్ చేసి నీడిల్ వేసి శాంపుల్ తీసేసుకుంటారు బ్లాడర్లోంచే. అది బెస్ట్ శాంపుల్ చేయడానికి. ఏంటంటే వినడానికి పేరెంట్స్కైనా పేషెంట్స్కైనా భయం భయంగా వేస్తుంది, ఉంటుంది. బ్లాడర్లోకి నీడిల్ వేయడం ఏంది అని. కానీ అది వాస్తవానికి ఇట్స్ ద బెస్ట్ టైప్ ఆఫ్ టెస్ట్. అందులో పాజిటివ్ వస్తే డెఫినెట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని. ఇది కాకుండా వాస్తవానికి సిమ్టమ్స్ ఒక టైం పీరియడ్ తర్వాతే వస్తాయి. ఆల్రెడీ యూరిన్లో బ్యాక్టీరియా ఉన్నా బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. వేరే వైరల్ ఫీవర్స్ లాగా, లంగ్ ఇన్ఫెక్షన్ లాగా, జలుబు లాగా ఇట్లా ఇట్లా ఒట్టిగానే బయటపడదు. సో స్టార్టింగ్ పొట్టనొప్పి స్టార్ట్ అవ్వచ్చు, యూరిన్ చేసేటప్పుడు మంట ఉండొచ్చు. పిల్లలైతే పెద్దవాళ్ళకు కూడాను. పెద్దవాళ్ళకు కూడా సేమ్. పిల్లలైతే చెప్పరు, పెద్దోళ్ళు అయితే ఫీల్ అవుతారు మంటగా. సో అప్పుడప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుందంటే వాళ్ళని వాళ్ళు కన్సోల్ చేసుకుంటారు. మంటగా ఉంది అంటే వాళ్ళే చెప్పుకుంటారు, ఏమో నీళ్ళు తక్కువ తాగానేమో, వేడి చేసిందేమో, గుడ్లు ఎక్కువ తిన్నానేమో, నాన్ వెజ్ ఎక్కువ తిన్నానేమో. ఒక 1 week వరకు వాళ్ళనే సంతోషపెట్టుకుంటారు. ఓహో నాకు ఇందుకు ఉందిలే, మజ్జిగ తాగుతా, నీళ్ళు తాగుతా. సో పెద్దోళ్ళు ఇలా చేస్తారు. చిన్న పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు యూరిన్ చేసేటప్పుడు మంట. మదర్కి అర్థమయ్యేలోపే కొన్ని రోజులు పడుతుంది. వాడు యూరిన్ చేసేటప్పుడు ఏడుస్తున్నాడు సార్ అని చెప్పి ఆ కంప్లైంట్తో. సో బర్నింగ్ యూరిన్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. బిఫోర్ యూరిన్ ఆర్ ఆఫ్టర్ యూరిన్ ఈ సిమ్టమ్ ఉంటుంది. పొట్ట నొప్పి, వామిటింగ్స్, ఫీవర్. ఇవి క్లాసిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్. వామిటింగ్స్ ఉన్నాయి, ఫీవర్ వస్తుంది, ఫీవర్ బాగా వణుకుతో రావడము, ఒకే టైం పీరియడ్లో రావడం, ఈవినింగ్ టైమ్స్లో రావడము, యూరిన్ మంటతో రావడము, అప్పుడప్పుడు స్మెల్ రావడము, యూరిన్ కలర్ మారడము, బాగా హై కలర్డ్ యూరిన్ రావడం, ఎల్లోయిష్గా రావడము, అప్పుడప్పుడు నురుగులాగా రావడము, ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ సైన్స్. ఓకే. అప్పుడప్పుడు ఇవి బయటపడడానికి టేక్ సమ్ టైమ్. చాలా చాలా సటిల్ సైన్స్ ఉంటాయి, చిన్న చిన్న సైన్స్ ఏవైతే మనం ఐడెంటిఫై చేయలేమో. లైక్ ఐ సెడ్, అప్పుడప్పుడు పేషెంట్లు తను సైలెంట్గా పోనీలే నాకు వేడి చేసిందేమో అని చెప్పి అలా లైట్ తీసుకుంటారు. బట్ వాస్తవానికి ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ పాసింగ్ యూరిన్ హ్యాస్ టు బి అడ్రస్డ్.
అట్లీస్ట్ ఒక చిన్న చెకప్, ఫిజిషియన్ చెకప్, ఓన్లీ టు అండర్స్టాండ్ ఓకే యూరిన్ ఇన్ఫెక్షన్తో తను సఫర్ అవ్వట్లేదు అన్నట్టు క్లారిటీ రావడానికి. అంటే అవాయిడ్ చేయడం ఈజ్ డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకనంటే లాంగ్ టర్మ్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్, లాంగ్ టర్మ్లో కాకపోయినా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయంటే డెఫినెట్లీ తన మార్ఫాలజీలో ఏదైతే యూరినరీ ట్రాక్ట్ మొత్తం సిస్టమ్ ఉందో ఎక్కడో పొరపాటు ఉంది. మన యూరినరీ సిస్టమ్ ఎంత బాగుంటుందంటే ఓన్లీ వన్ వే డైరెక్షనే పోతుంది మొత్తం. యూరిన్ కిడ్నీస్లో ఫామ్ అయింది, పెల్విస్లో కనెక్ట్ అయ్యి డైరెక్ట్ బ్లాడర్లోకి వచ్చి బ్లాడర్ నుంచి యూరేటర్ నుంచి బయటికి రావడం అనేది వన్ వే, రిటర్న్ వే ఉండదు. ఊరికొరికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అని అంటే డెఫినెట్లీ కొంచెం యూరిన్ ఉండిపోతుంది లోపలే, ఆర్ పైకి వెనకలికి వెళ్తుంది, రిట్రోగ్రేడ్ ట్రావెల్ అంటారు, వెనక్కి వెళ్తుంది యూరిన్. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా అవుతున్నాయి అని అంటే డెఫినెట్లీ తన మార్ఫాలజీ ఏదైతే ఫామ్ అవ్వాలో ఎక్కడొకటి పొరపాటు అయి ఉండొచ్చు. సో రిపీటెడ్గా ఊరికొరికి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు లైట్ తీసుకోకూడదు, కన్సల్ట్ అవ్వాలి, చూపించుకోవాలి, యూరాలజిస్ట్కి చూపించుకోవాలి, వాళ్ళకి ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వేర్ రిపీటెడ్ వస్తాయి, స్టోన్స్ ఉన్నవాళ్ళు లైట్ తీసుకుంటారు, నీళ్ళు తాగితే పోతేలే, హెర్బల్ మెడిసిన్ తిందాంలే, యునాని మెడిసిన్ తిందాంలే. ఒక సైజ్ ఉంటుంది, ఒక సైజ్ తర్వాత డెఫినెట్లీ సర్జికల్ మేనేజ్మెంట్ అవన్నీ తీపించుకోవాలి, అవన్నీ ఉంటాయి. సర్టన్ సైజ్ ఇంత 9 mm ఉంది, 9 mm కన్నా తక్కువ ఉంది, క్రిస్టల్ షార్ప్గా ఉంది, స్టోన్ షార్ప్గా ఉంది, డ్యామేజ్ చేయొచ్చు. అలాంటి ఫైండింగ్స్ కనుక్కోవాలి ఫస్ట్. డాక్టర్ని అడగాలి సజెషన్, సార్ ఇది డెఫినెట్లీ మందు వాడితే తగ్గుతుందా లేకపోతే సర్జరికల్ రిమూవల్. ఈ మధ్య వితౌట్ కట్ కూడా తీసేస్తారు స్టోన్స్, లేజర్ థెరపీ చేసి తీసేస్తున్నారు. ఒకటి స్టోన్స్ అయినా అయి ఉండొచ్చు. ఈ 2 రీజన్స్ కాదు ఊరికొరికే అవుతున్నాయి అని డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు హిజ్ హ్యాబిట్స్. యూరిన్ ఊరికొరికే ఆపుకుంటున్నాడా, వచ్చినా వెళ్ళట్లేదా, పనిలో బిజీ అయిపోతున్నాడా, స్ట్రెస్ అయిపోతున్నాడా, నీళ్ళు సరిగ్గా తాగట్లేదా, హైడ్రేషన్ సరిగ్గా లేదా, ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సెక్షువల్ ప్రాక్టీసెస్. ఎలా సెక్షువల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ హిస్ ప్రిఫరెన్స్, ఏం చేస్తున్నాడు, సో సేఫ్ మెథడ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నాడా లేదా, ఎవరితో కలుస్తున్నాడు, ఈజీ గోయింగ్ టు బ్రాతల్స్ ఆఫన్, ఇవన్నీ డెఫినెట్లీ కనుక్కోవాలి. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే లైక్ ఎసెడ్ రిట్రోగ్రేడ్ పైనకి ఇన్ఫెక్షన్ పాకుతున్నప్పుడు ఏదో ఒక రోజు కిడ్నీ వరకు రీచ్ అవుతుంది. కిడ్నీకి రీచ్ అయినప్పుడు మెల్లగా పైలోనెఫ్రైటిస్ అని అంటారు. కిడ్నీస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు పైలోనెఫ్రైటిస్, మల్టిపుల్ ఎపిసోడ్స్ పైలోనెఫ్రైటిస్ అయినప్పుడు కిడ్నీ ఫంక్షనింగే పాడవుతుంది. ఇలా లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫంక్షనింగ్ పాడవుతున్న వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ రినల్ ఫెయిలియర్, కిడ్నీస్ పాడవడము, డయాలసిస్కి వెళ్ళిపోవడము. ఎంతోమంది పేషెంట్స్ ఫర్ సపోజ్ ఒక బెడ్ రిడన్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, చాలా కాలం నుంచి ఇంట్లోనే బెడ్లోనే ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద బెడ్ రిడన్ పేషెంట్స్ దే ఎండ్ అప్ ఇన్ ఐసీయూస్ లాస్ట్కి అండ్ దే డై బికాస్ ఆఫ్ యూరోసెప్సిస్. వాళ్ళకి ప్రాబ్లం వేరే ఉండింటుంది, హార్ట్ అటాక్కో పరాలసిస్కో దేనికో బెడ్ రిడన్లో ఉంటారు, బెడ్ రెస్ట్లో ఉంటారు. మొబిలిటీ లేనందున, లేకపోతే సెన్సేషన్స్ లేనందున, లేకపోతే వాళ్ళు ఇమ్మొబైల్ ఉండడం వలన, ఇంట్లో వాళ్ళు కేర్ టేకర్స్ బిజీ ఉండడం వల్ల యూరిన్ వచ్చినప్పుడు చెప్పలేరు, ఎవరెవరు తీసుకెళ్ళాలని చెప్పి వెయిట్ చేయడము, లేకపోతే వాళ్ళు బెడ్లోనే చేసుకోవడము, లేకపోతే కేర్ టేకర్స్ ఏమో చెప్పేలోపు చేసేస్తున్నాడు అని చెప్పి ఫోలీస్ క్యాథెటర్ పైప్ పెట్టియడము, దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద బెడ్ రిడన్ పేషెంట్స్ హాస్పిటల్కి మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు ఎండప్ అవుతున్నారంటే అందులో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ రీజన్. ఆ ఇన్ఫెక్షన్ సెప్సిస్ అయ్యి బ్లడ్లోకి పాకి సెప్టిక్ షాక్తోనే చనిపోతారు చాలామంది. సో టైంకి యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ సెన్సేషన్ వచ్చింది అని అంటే చేసేయాలి, బ్లాడర్ ఫుల్ ఉంది యూరిన్ చేసేయాలి. వాస్తవానికి డేలో మినిమం మోర్ దాన్ 4 times వస్తుందండి అందరికీ యూరిన్ అనేది. మంచిగా నీళ్ళు తాగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అని అంటే కామన్గా మోర్ దాన్ 4 times చేస్తున్నారు అంటేనే రైట్. పిల్లలు మేమే మదర్స్కి చెప్పి పంపుతాం, డిహైడ్రేషన్ ఉండకూడదు అని అంటే ఎలా కనుక్కోవాల్సి అంటే మోర్ దాన్ 4-5 times a day మీ వాడు మంచి క్వాంటిటీ యూరిన్ గుడ్ కలర్ చేస్తున్నాడు అంటే డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం లే. అంటే పిల్లల్లో దట్ ఇండికేట్స్ ఫీడింగ్ స్టేటస్ బాగుంది, పాలు సరిగ్గా వెళ్తున్నాయంటే వాడికి హైడ్రేషన్ బాగుంది కాబట్టి యూరిన్ బాగా చేస్తున్నాడు. సిమిలర్లీ ఇన్ అడల్ట్స్ మీరు తిన్న ఫుడ్ తినకపోయినా
మీరు ఒక 4-5 టైమ్స్ డైలీ యూరిన్ చేస్తున్నారు డే మొత్తంలో అంటే మీ బాడీలో నీళ్ళు బాగున్నాయి, మీరు బాగా తాగుతున్నారు. సో ఇదొక బేసిక్. అంటే 4-5 టైమ్స్ కూడా హై కలర్డ్ కాదు, నార్మల్ కలర్ యూరిన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం వస్తుంది అని అంటే డెఫినెట్ ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. యూరిన్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి చాలామందికి యూరినరీ హెజిటేషన్ ఉంటుంది. యూరినరీ హెజిటేషన్ అంటే చీటికి మాటికి యూరిన్ రావడము, ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. ప్రతిసారి ప్రతి అరగంటకి యూరిన్ ఫీలింగ్ వస్తుంది. వెళ్తారు, డెఫినెట్లీ వస్తుంది, బట్ డ్రాప్స్ రావడము. సో ఇది కూడా డెఫినెట్లీ ఒక ప్రాబ్లము. అండ్ కొంతమంది కొంచెం సైకలాజికల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి మొత్తము యాంగ్జైటీ ఉండి ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఫ్రీక్వెంట్ మోషన్, ఇరిటబుల్ బవెల్ వాళ్ళు ఉన్న వాళ్ళకి దే ఫేస్ దిస్ ప్రాబ్లం. యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఘోరంగా పెరిగిపోతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి యూరిన్కో మోషన్కో వెళ్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ రీజన్. అది కూడా కనుక్కోవడానికి ఇఫ్ ద కన్సల్టెడ్ డాక్టర్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ టెస్ట్ ఏంటి, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళు నీళ్ళు తాగుతున్నారా లేదా, వాళ్ళ డే టు డే యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి యూరిన్ ఇన్ఫెక్షనా కాదా వేరే ప్రాబ్లమో ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్పెషల్లీ ఇప్పుడు మనం చెప్పే పాయింట్లో ఏంటంటే బెడ్ రిడన్ పేషెంట్స్. ఎవరన్నా మన చూసే వ్యూవర్స్ వాళ్ళ ఇంట్లో బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారు అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి చాలా ఆలోచించాలి. వాళ్ళ స్పెషల్ కేర్ తీసుకోవాల్సింది కూడా యూరిన్. ఎవ్రీ 2-3 అవర్స్కి ఆ బెడ్ రిడన్ పేషెంట్ని అడుగుతూ ఉండండి, యూరిన్ వస్తుందా, చేపియాలా, బెడ్ ప్యాన్ పెట్టి చేపియచ్చు. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే లూజ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో చాలా పెద్ద సబ్జెక్ట్ అని అర్థమవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం, ఒక 2 బాటిల్స్ ఎక్స్ట్రా వాటర్ తాగితే సరిపోతుంది, నెక్స్ట్ డేకి సెట్ అయిపోతుంది అన్న అంత కామన్గా తీసుకుంటూ ఉంటారు. డెఫినెట్లీ బట్ ఇది జెంట్స్లో చూసుకున్నా, ఇటు పిల్లల్లో చూసుకున్నా, ఆడవాళ్ళలో చూసుకున్నా ఎవరికైనా ప్రాబ్లం. హెల్త్ సిస్టమ్ అనేది చాలా దెబ్బతింటూ ఉంటుంది, ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఒక 4 సార్లు చూడండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో అయితే చాలా టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో డెఫినెట్గా మాకు షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏదైనా హెల్త్కి సంబంధించి వీడియోస్ ఎస్పెషల్లీ పిల్లలకి సంబంధించి కావాలి అనుకుంటే మీరు టైప్ చేయొచ్చు, మేము కామెంట్స్ని చదివి వీడియోస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.